ఇక ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు. ఎమ్మెల్యే సంజయ్ పై దాడి ఘటనలో చర్యలు. కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కు సంజయ్ ఫిర్యాదు. రిపోర్టు తెప్పించుకొని చర్యలు తీసుకుంటారని స్పీకర్ హామీ ఇచ్చారు. ఇక్కడ మనం ఫోటోలో చూస్తే కనుక హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న కరీంనగర్ పోలీసులు. మనం కొద్ది రోజులుగా చూస్తున్నామండి, 3-4 రోజుల నుంచి కౌశిక్ రెడ్డి ఏదో ఒక చోట గందరగోళం సృష్టించడాలు లేదా అసభ్య పదజాలము, దుర్భాషలాడడము చేస్తూ ఉన్నారు. ఇంకా 1-2 సార్లు చూస్తారు. ప్రభుత్వమైనా ఎంతవరకు ఉపేక్షిస్తుందండి? హద్దులు దాటి మీరితే ఎవరినైనా సరే ప్రభుత్వం ఉపేక్షించేదే లేదు. అది సొంత పార్టీ వాళ్ళు అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది ప్రభుత్వ బాధ్యత కూడా. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి చేస్తున్న, అంటే ఏదైతే కనుక ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ న్యూసెన్స్ అని కూడా చెప్పొచ్చు ఆయన చేస్తున్నది. ఎందుకంటే కనుక చేస్తున్నది ఒక హాల్లోనో లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. కానీ తను చేస్తున్న వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వేరే ఎమ్మెల్యేల పైన కానీ వీళ్ళపైన కానీ, అవి టెలివిజన్ ద్వారా, వార్తాపత్రికల ద్వారా ప్రజలందరికీ చేరుతాయి. మరి అది ప్రజలందరి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదండి. ఏంటంటే అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశారో అలాంటి మాటలు. సో ప్రజాప్రతినిధిగా ఉంటూ మీరే అలా మాట్లాడితే కనుక ప్రజలు ఇంకెలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? కాబట్టి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉపేక్షిస్తుంది? ఇక ఉపేక్షించేది లేదని చెప్పేసి అరెస్ట్ చేశారు. దీనికి తోడు ఎవరైతే సంజయ్ ఉన్నారో ఎమ్మెల్యే సంజయ్ పైన కూడా చాలా దుర్భాషలాడారు అని చెప్పారు. అందుకని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్కు పాడి కౌశిక్ రెడ్డి తనపై చేసిన దుర్భాషలైతేనేమి, ఆయన మాట్లాడిన మాటలైతేనేమి, వాటి గురించి చెప్తూ లిఖితపూర్వకంగా అసెంబ్లీ స్పీకర్కి లేఖ అందించారు, చర్యలు తీసుకోమని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే కనుక ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రసంగాన్ని కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. అక్కడనే వచ్చేసింది అనమాట. అంటే మెయిన్ గొడవ ఇద్దరికి అనే కాదు, పార్టీల పరంగా కూడా 2 పార్టీలకి అని చెప్పాలి. అసలు మొత్తానికి ఏమైందో చూసుకుంటే కనుక ఈ పాడి కౌశిక్ రెడ్డి ఒక 4-5 రోజుల నుంచి చేస్తున్న, 3-4 రోజుల నుంచి చేస్తున్న ఇది చూసుకుంటే కనుక ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందో ఇక్కడ చేశారు. అదిగోండి, దుర్భాషలాడడంతో పాటు సంజయ్పై దాడికి యత్నించారు. అలాగే కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సత్తు మల్లేశంని గల్లా పట్టుకొని అవమానించారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆటంకం కలిగించారు. దీనిపై తమ ఎమ్మెల్యేలపై దాడి చేశారని, నిండు సభలో పరుష పదజాలం వాడారని సంజయ్ పిఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సంజయ్ హైదరాబాద్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. సత్తు మల్లేశం, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ కూడా కంప్లైంట్ చేశారు. మరోవైపు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ కూడా కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మరి చూసారండి, ఇంతమంది కంప్లైంట్ చేశారంటే ఆయన ఎంత దుర్భాషలాడుండాలి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు. అలాగే ఎంత అంటే మాట్లాడకూడని మాటలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సత్తు మల్లేశం చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని లాగడం ఏంటండి? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు చేయాల్సింది ఇదేనా? ఎంత హుందాతనంగా వ్యవహరించాల్సింది పోయి ఇలాంటి చిల్లర పనులకు దిగజారడము ఒక ప్రజాప్రతినిధికి కరెక్ట్ కాదు, సమంజసం అసలే కాదు. ఎన్ని రోజులని మరి మీ ఆగడాలని భరిస్తూ ఉండాలి? ఇంతమంది కంప్లైంట్ చేశారు. ఇంతమంది మీద మీరు ఏదో ఒక రకంగా గొడవలు పెట్టుకోవడము, మాట్లాడడము, దుర్భాషలాడడము చేస్తున్నారు. అందుకని ఇంకా ఉపేక్షించేది లేదని చెప్పేసి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంట్లో ఏమీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ పక్కనే ఇచ్చారు మనకి ఫోటో కూడా. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే సంజయ్ గారు, తను అసెంబ్లీ స్పీకర్కి లిఖితపూర్వకంగా లెటర్ అందించారు. ఫోటోని మనం చూస్తూ ఉన్నాము.